అందరికీ అభినందనలు. ఈ రోజు మనం బస్సులు, రైళ్లు, ట్రామ్లు, ఫెర్రీలు మరియు కేబుల్ కార్లను కలిగి ఉన్న స్విస్ ప్రజా రవాణా వ్యవస్థ యొక్క లోనికి మరియు బయటికి వెతకడం. నేను ఈ వీడియో అంతటా కీలక అంతర్దృష్టులను అందిస్తున్నందున మొత్తం వీడియోను చూడండి. మీరు స్విట్జర్లాండ్లో ఉన్న సమయంలో డబ్బు ఆదా చేయడం గురించి విలువైన చిట్కాలను అందిస్తూ పర్యాటకుల అవసరాలను తీర్చడంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపుతాను. దిగువ వివరణలో వివరణాత్మక వివరాలను కనుగొనండి. స్విట్జర్లాండ్ అత్యంత సమర్థవంతమైన మరియు ఇంటర్కనెక్ట్ చేయబడిన ప్రజా రవాణా వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రయాణికులకు నమ్మదగిన ఎంపిక. ఫలితంగా పర్యాటకులు ప్రధాన పర్యాటక కేంద్రాల బయట వసతి ఎంపికలను ఎంచుకోవచ్చు, 1 గంట ప్రయాణంలో స్థలాలను ఎంచుకోవచ్చు. ఈ ఎంపిక ఖర్చు ఆదాను తగ్గించడంలో సహాయపడుతుంది. లెక్కలేనన్ని ఫీచర్లతో ప్యాక్ చేయబడిన ఎస్బీబీ యాప్ స్విస్ ప్రజా రవాణాలో అతుకులు లేని నౌకాయాన కోసం తప్పనిసరిగా ఉండాలి. మేము ఈ వీడియో అంతటా ఈ ప్రతి ఫంక్షన్ను వివరంగా కవర్ చేస్తాము. ప్రధాన రైల్వే స్టేషన్లలో సమాచారం మరియు టికెటింగ్ కౌంటర్లు కాకుండా చాలా రైల్వే స్టేషన్లలో ఆటోమేటిక్ టికెట్ మెషీన్లు, లాకర్లు మరియు ఇతర సౌకర్యాలు ఉన్నాయి, తరచుగా ఆన్ సైట్ సహాయం లేకుండా. స్విట్జర్లాండ్లో 4 రోజుల కంటే ఎక్కువ కాలం ఉండాలనుకునే వారికి 175 స్విస్ ఫ్రాంక్ వద్ద సగం ధర టికెట్ను కొనుగోలు చేయాలని నేను సిఫార్సు చేస్తున్నాను. ఇది టికెట్ ధరను సగానికి తగ్గించడమే కాకుండా చాలా చోట్ల 50% తగ్గింపును కూడా అందిస్తుంది. నిర్దిష్ట గమ్యస్థానాలు సగం ధర టిక్కెట్లతో డిస్కౌంట్లను అందించవని గమనించడం ముఖ్యం, కాబట్టి మీ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు వారి వెబ్సైట్లను తనిఖీ చేయండి. అలాగే ఈ ఐచ్ఛికం వెసులుబాటును సేవర్ డే పాస్ ధరను గణనీయంగా తగ్గిస్తుంది. స్విట్జర్లాండ్ అంతటా 1 రోజులో అపరిమిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది. టిక్కెట్ ఎంపికలపై రాబోయే చర్చలో నేను మరింత అన్వేషిస్తాను. సగం ధరకు స్వీయ పునరుద్ధరణ ఎంపికను ఎంచుకోండి మరియు పర్యాటకంగా మీ ప్రస్తుత నివాస చిరునామాను అందించండి. స్విట్జర్లాండ్ నుండి బయలుదేరే ముందు సభ్యత్వాన్ని రద్దు చేయాలని గుర్తుంచుకోండి. మీరు సగం ధర కార్డ్ ఎంపికను ఎంచుకున్నప్పుడు మీరు క్యూఆర్ కోడ్తో ముద్రించిన సగం ధర టిక్కెట్ను అందుకుంటారు. మీరు సాధారణంగా 30 రోజులలోపు వచ్చే స్మార్ట్ ప్లాస్టిక్ కార్డ్ను తీసుకునే వరకు మీరు టిక్కెట్ ఇన్స్పెక్టర్కి ఈ టిక్కెట్ను అందించవచ్చు. 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రయాణం ఉచితం మరియు జూనియర్ ట్రావెల్ కార్డ్తో 6 మరియు 16 సంవత్సరాల మధ్య పిల్లలు స్విట్జర్లాండ్ అంతటా కనీసం ఒక పేరెంట్తో సంవత్సరానికి విలువైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. సంవత్సరానికి స్విస్ ఫ్రాంక్ 30కి జూనియర్ ట్రావెల్ కార్డ్ అందుబాటులో ఉంది. పిల్లలు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులతో కలిసి ఉండాలని దయచేసి గమనించండి. పిల్లలు ఒంటరిగా ప్రయాణించలేరు. నిర్ణీత వైండింగ్ జోన్లలో బస్సులు ఆగుతాయి. వికలాంగుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి తక్కువ అంతస్తు ఉన్న బస్సు. మీరు అదనపు టిక్కెట్లను పొందడం ద్వారా ప్రజా రవాణాలో సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు పెంపుడు జంతువులను తీసుకురావడానికి అనుమతించబడ్డారు. ఈ అంశాలలో ప్రతిదానికి మీరు ప్రత్యేక టిక్కెట్లను కొనుగోలు చేస్తారని గుర్తుంచుకోండి. బస్సులకు స్టాప్ రిక్వెస్ట్ ఆప్షన్ ఉంటుంది. దిగడానికి స్టాప్ ప్రకటించినప్పుడు రెడ్ స్టాప్ బటన్ను నొక్కండి. అలా చేయని పక్షంలో బస్సు నిర్ణీత ప్రదేశంలో ఆగదు. కొన్ని రైళ్లు కూడా ఇదే విధమైన స్టాప్ రిక్వెస్ట్ ఎంపికను అందిస్తాయి. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలోని డిస్ప్లే బోర్డు సెక్టార్లు, తరగతులు, పిల్లల జోన్లు మరియు ఇప్పటికే ఉన్న ఏవైనా జాప్యాలతో సహా చాలా సమాచారాన్ని అందిస్తుంది. 2 తరగతుల రైళ్లు మాత్రమే ఉన్నాయి, అంటే క్లాస్ I మరియు క్లాస్ II. ప్రతి కోచ్లో వాటి సంఖ్యను సూచించే స్పష్టమైన బయట గుర్తులు ఉంటాయి. కొన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు ఉన్నాయి. కుటుంబ మండలాలుగా నియమించబడిన విభాగాలు పాండా చిహ్నంతో గుర్తించబడతాయి మరియు ఒకదానికొకటి ఎదురుగా ఉన్న సీట్లు పుష్కలంగా స్థలాన్ని అందిస్తాయి. అదనంగా ఫుడ్ టేబుల్తో పాటు వినోదభరితమైన పిల్లల పజిల్స్ ఉంటాయి.
చాలా రైళ్లలో కేంద్రంగా ఉన్న డైనింగ్ విభాగం ఉంటుంది. ఇది మెను నుండి వస్తువులను ఆర్డర్ చేయడానికి ప్రయాణికులను అనుమతిస్తుంది. ఆర్డర్ చేసిన ఏవైనా వస్తువులు రైలు టిక్కెట్లో చేర్చబడలేదని గమనించాలి. ఆహార ఛార్జీలు విడిగా చెల్లించాలి. దిగేటప్పుడు అవుట్డోర్ రెస్టారెంట్ల కోసం వెతకకుండా ఉండాలనుకునే వారికి ఈ ఎంపిక సౌకర్యవంతంగా ఉంటుంది. తద్వారా విలువైన సమయం ఆదా అవుతుంది. మీరు మీ చేరవలసిన ప్రదేశం రైళ్లను కనెక్ట్ చేయడానికి తగినంత సమయాన్ని కేటాయించారని నిర్ధారించుకోండి. ఊహించని ఆలస్యాలు, ప్లాట్ఫారంల మధ్య మారడం లేదా ప్లాట్ఫారంలు సౌకర్యవంతంగా దగ్గరగా లేని పెద్ద స్టేషన్లతో వ్యవహరించడం వంటి కారణాల వల్ల 5 నిమిషాల కన్నా తక్కువ కనెక్షన్ సమయం ఆచరణ సాధ్యం కాదు. ఎస్బీబీ యాప్ ఫీచర్లను ఒకసారి చూద్దాం. మీరు యాప్ను ప్రారంభించినప్పుడు ఇది మీ ప్రస్తుత స్థానాన్ని ప్రారంభ బిందువుగా స్వయంచాలకంగా పేర్కొంటుంది. అదనంగా హోమ్ స్క్రీన్ మీ సమీప బస్ స్టాప్, రూట్ నంబర్లు, బయలుదేరే మరియు రాక సమాచారం కోసం షెడ్యూల్ను ప్రదర్శిస్తుంది. మీ ప్రారంభ స్థానం మరియు గమ్యాన్ని ఎంచుకున్న తర్వాత ఎస్బీబీ యాప్ అప్లికేషన్ ఎంపికల జాబితాను అందిస్తుంది. అక్కడ నుండి మీరు మీకు ఇష్టమైన ఎంపికను ఎంచుకుని ట్రిప్ను సేవ్ చేసుకోవచ్చు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ పరిచయాల వివరాలను సులభంగా యాక్సెస్ చేయడానికి ఈ ఫీచర్ అమూల్యమైనది. స్విస్ ప్రజా రవాణా ఈ టికెట్లను కలిగి ఉంది. మీరు చెల్లుబాటు అయ్యే టిక్కెట్ను కలిగి ఉన్న తర్వాత క్యూఆర్ కోడ్ చిహ్నాన్ని నొక్కండి మరియు అది చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు కింద యాప్లో ప్రదర్శించబడుతుంది. టిక్కెట్ తనిఖీ అధికారి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దాని ప్రామాణికతను తనిఖీ చేస్తారు. ఈ పేజీలో మీ ఫోటోగ్రాఫ్, కుటుంబ వివరాలు మరియు మీరు సబ్స్క్రైబ్ చేసిన సగం ఛార్జీల టిక్కెట్ చెల్లుబాటు స్థితి ఉంటుంది. ఎస్బీబీ యాప్లోని ఎస్బీబీ చిహ్నంపై నొక్కండి. వన్ వే ప్రయాణం కోసం ఖచ్చితంగా 30 నిమిషాల పాటు చెల్లుబాటు అయ్యే చిన్న టిక్కెట్ను కొనుగోలు చేయండి. జోన్ వారీగా సమయం మారవచ్చు. మీరు ఒక రోజులో నిర్దిష్ట ప్రాంతం లేదా జోన్లో అపరిమిత ప్రయాణం చేయాలనుకుంటే ప్రాంతీయ రోజుల పాస్ని ఎంచుకోండి. అదనంగా ఈ పేజీలో మీరు సేవర్ డే పాస్, బైక్ పాస్, పెట్ పాస్ మరియు మరిన్నింటిని పొందవచ్చు. మీరు ప్రయాణాన్ని సేవ్ చేసినట్లయితే ఎస్బీబీ యాప్ మీ ఫోన్లో నోటిఫికేషన్ అనుమతులు ప్రారంభించబడితే కనెక్షన్ మార్పులు లేదా ల్యాండింగ్ల నోటిఫికేషన్లను అందిస్తుంది. ఎస్బీబీ యాప్కు పరిమితం చేయబడిన అనుమతులు లేవని నిర్ధారించుకోండి. అలాగే యాప్ వివిధ అదనపు ఫీచర్లను అందిస్తుంది. ఈ దృష్టాంతాన్ని పరిగణించండి. నేను సోలోథర్ నుండి టిట్లిస్కి ప్రయాణించాలనుకుంటే నేను తేదీ మరియు సమయాన్ని ఎంచుకుంటాను మరియు నాకు ఎంపికల జాబితా అందించబడుతుంది. శాతం కోడ్ లేని టిక్కెట్లు ఓపెన్ టిక్కెట్లుగా పనిచేస్తాయి. అర్ధరాత్రి 12:00 నుండి మరుసటి రోజు ఉదయం 05:00 వరకు ప్రయాణాన్ని అనుమతిస్తాయి. మరోవైపు నిర్దిష్ట రైలులో నిర్దిష్ట సేవకు ప్రయాణాన్ని శాతం తగ్గింపుతో టిక్కెట్లు పరిమితం చేస్తాయి. మీరు బుక్ చేసుకున్న టికెట్ పాయింట్ టు పాయింట్ టికెట్ రోజంతా చెల్లుబాటవుతుందా లేదా నిర్దిష్ట రైలుకు మాత్రమే చెల్లుబాటవుతుందా అనేది తనిఖీ చేయడం ముఖ్యం. స్విట్జర్లాండ్ అంతటా అపరిమిత రోజువారీ ప్రయాణం కోసం ముందుగా ప్లాన్ చేస్తున్నప్పుడు 39 స్విస్ ఫ్రాంక్ కోసం అందుబాటులో ఉన్న సేవర్ డే పాస్ ఎంపికను పరిగణించండి. ప్రయాణ రోజున ఈ పాస్ను కొనుగోలు చేయడం సాధ్యం కాదని దయచేసి గమనించండి. స్విట్జర్లాండ్లో ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని స్విస్ టోళ్లు మరియు నియమాలు ఇక్కడ ఉన్నాయి. ముందుగానే టిక్కెట్లు కొనండి. ప్రయాణం సాఫీగా సాగేందుకు బోర్డింగ్కు ముందు మీ టిక్కెట్లను కొనుగోలు చేయండి. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ఎక్కితే జరిమానా విధించబడుతుంది. మీ టిక్కెట్ను ముందుగానే లేదా స్టేషన్లో కొనండి. ప్రారంభ జరిమానా 100 స్విస్ ఫ్రాంక్ మరియు తదుపరి కేసులలో పెరగవచ్చు. టిక్కెట్లను ధృవీకరించండి. తప్పు టిక్కెట్తో ప్రయాణించినందుకు జరిమానాలు పడకుండా ఉండేందుకు నియమించబడిన మెషీన్లలో మీ టిక్కెట్ను ధృవీకరించండి. టైం టేబుళ్లను తనిఖీ చేయండి. మీ ప్రయాణాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేయడానికి మరియు అనవసరమైన జాప్యాలను నివారించడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టైం టేబుళ్ల గురించి తెలుసుకోండి. క్యూలను గౌరవించండి. నాగరిక బోర్డింగ్ ప్రక్రియను నిర్వహించడానికి ముఖ్యంగా రద్దీ సమయాల్లో క్రమబద్ధమైన పద్ధతిలో క్యూలో నిలబడండి. ఎక్కే ముందు ప్రయాణికులు దిగే వరకు వేచి ఉండండి మరియు సీటును భద్రపరుచుకోవడానికి పరుగెత్తకుండా ఉండండి.
బోర్డింగ్ సమయంలో తొందరపడకండి. రిజర్వ్ చేయబడిన సీట్లు తీసుకోకుండా ఉండండి. ఒక సీటు రిజర్వ్ చేయబడినదిగా గుర్తించబడి ఉంటే ఇతర ప్రయాణికుల రిజర్వేషన్లను గౌరవించడం కోసం దానిని ఆక్రమించకుండా ఉండండి. ఎస్బీబీ మొబైల్ యాప్ని ఉపయోగించండి. నిజ సమయ సమాచారం, టికెట్ బుకింగ్ మరియు మీ ప్రయాణం గురించిన నవీకరణల కోసం ఎస్బీబీ మొబైల్ యాప్ని ఉపయోగించండి. శుభ్రంగా ఉంచండి. స్విస్ ప్రజా రవాణా దాని పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందింది. మీ చెత్తను సీట్ల దగ్గర ఉన్న డబ్బాల్లో సరిగ్గా వేయండి మరియు వాహనాల పరిశుభ్రతను నిర్వహించండి. నిర్దేశిత డబ్బాల్లో చెత్త వేయండి మరియు రైళ్లు, బస్సులు మరియు స్టేషన్లలో చెత్త వేయకుండా ఉండండి. ప్రాధాన్యత గల సీట్లు ఇవ్వండి. మీరు ప్రాధాన్యత గల సీటును ఆక్రమించినట్లయితే దానిని సీనియర్ సిటిజన్లు, గర్భిణీ స్త్రీలు లేదా వికలాంగులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. దూరాన్ని గుర్తుంచుకోండి. రైళ్లు మరియు బస్సులు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు ప్లాట్ఫారం మరియు వాహనం మధ్య దూరం ఉంచండి. నిశ్శబ్ద గంటలను అనుసరించండి. తోటి ప్రయాణికులకు నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టించడానికి ప్రత్యేకంగా నియమించబడిన ప్రదేశాలలో నిశ్శబ్ద గంటలను గౌరవించండి. జోరుగా సంభాషణలను నివారించండి. ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని నిర్వహించడానికి సంభాషణలను మితంగా ఉంచండి. స్విస్ ప్రజా రవాణా కఠినమైన షెడ్యూల్లో పనిచేస్తుంది. మీ లింక్ని పట్టుకోవడానికి సమయానికి చేరుకోండి. తోటి ప్రయాణికులకు భంగం కలిగించవద్దు. ఇతరుల వ్యక్తిగత స్థలాన్ని గౌరవించండి మరియు ప్రయాణంలో అనవసరమైన ఆటంకాలను నివారించండి. మార్గాలను నిరోధించవద్దు. ప్రవేశాలు, నిష్క్రమణలను నిరోధించడం మానుకోండి.